హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను మినపపప్పు ఇంకా పెసరపప్పుతోని కరకరలాడే జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అండి, బట్ చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయండి. కరకరలాడుతూ భలే ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులతో వాటర్ వేసుకున్నానండి. 2 కప్పులు వాటర్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. అంతకన్నా వాటర్ ఎక్కువ వేసుకోకండి, తక్కువ వేసుకోకండి. 2 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని మీరు హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వరకు ఉంచుకోవాలన్నమాట. అంతే, 2 విజిల్స్. 2 విజిల్స్ అయిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి, పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో, మెత్తగా అయిపోయింది కదా. ఇలా అయిపోవాలన్నమాట. పప్పు పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకు లేకుండా చక్కగా మిక్సీ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. పలుకు ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ అయినా పెద్ద గిన్నెనా తీసుకొని అందులోని బియ్యం పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్పులతో బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే మనం ఆల్రెడీ మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదా పప్పు ముద్ద, అదంతా వేసుకోవాలి. వేశాక ఒక 2-3 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి. మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోండి, చూడ్డానికి కూడా బాగుంటుంది అనమాట, అండ్ హెల్త్కి కూడా మంచిది. అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగానే. 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ చేసిన వల్ల ఏమవుతుందంటే ఈ జంతికలు ఇంకా కరకరలాడుతాయండి, గుల్లగా వస్తాయి అన్నమాట. ఇలా ఆయిల్ వేసిన తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఈ పప్పు ముద్దంతా ఈ పిండిలో బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. కలిపిన తర్వాతే మీరు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పప్పు ముద్దలోనే వాటర్ ఉంటుంది కదండి, మీరు ముందే వాటర్ వేసుకున్నారనుకోండి పిండి జారుగా అయిపోద్ది అనమాట. అందుకే కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా పిండి తడుపుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తగా కలుపుకోండి. కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని క్రాక్స్ లేకుండా చూసుకొని బాగా ఇలా ఒక గొట్టం లాగా చేసుకోండి. అలాగే రిమైనింగ్ పిండి మీద మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్నారనుకోండి డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట పిండి. అందుకే ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని అందులో లోపల కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. నేను ఈ కన్నాల్ది ప్లేట్ తీసుకున్నాను, మీరు ఇంకే కన్నాల్దైనా ప్లేట్ తీసుకోవచ్చు. జంతికల గొట్టంలోని పిండి వేసేసుకోవాలి. క్రాక్స్ లేకుండా చూసుకొని వేసుకోండి. అలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే జంతికలు వేసినప్పుడు నీట్ గా వస్తాయి అన్నమాట. అందుకే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లించుకొని కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఇలా జంతికలు వేసేసుకోండి. ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే వెంటనే మీరు ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. డైరెక్ట్ ఆయిల్లో వేసారనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉంటుంది కదా. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇదైతే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలరు. నేను ఇక్కడ 4 జంతికలు వేసుకున్నానండి, ఎందుకంటే కడాయిలో కూడా 4 జంతికలే పడతాయి అనమాట. ఇలా మీరు ఈజీగా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చండి. ప్లేట్కి ఆయిల్ అప్లై చేసాం కదా, స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని జంతికలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ జంతికలు మరీ గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వండి, ఎందుకంటే ఇందులో మనం పసుపు కారం వేయలేదు కాబట్టి లైట్ వైట్ కలర్లోనే ఉంటుంది, లైట్ గోల్డెన్ కలర్లో వస్తుంది అంతేనండి. బట్ కరకరలాడుతూ గుల్లగా భలే ఉంటాయి అన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మీరు కొంచెం టర్న్ చేసుకొని ఇటు అటు టర్న్ చేసుకొని క్రిస్పీగా వచ్చిన వరకు ఈ జంతికల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా, అంతే అనమాట. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలాగే మీరు అన్ని జంతికలు చేసుకోవాలండి. చాలా ఈజీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇష్టపడి తింటారండి, అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.